అమ్మ, దృష్టి దోషం అంటే పిల్లలకు ఒక రకంగా, పెళ్ళైన వాళ్ళకి ఒక రకంగా, ఇంటికి ఒక రకంగా ఇలా తీస్తూ ఉంటాం. ఈ దృష్టి దోషాలు ఎన్ని రకాలు, వాటిని ఎలా తీసుకోవాలి ఒకటి. ఇంకొకటి, ఇంటికి నరదృష్టి ఉందని అంటుంటారమ్మా. అసలు నరదృష్టి నుంచి ఆ కుటుంబం ఎలా బయటపడాలి, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ దృష్టి దోషం నుంచి మరియు నరదృష్టి నుంచి బయటపడటం జరుగుతుంది? నమస్కారం అండి. ఈ దృష్టి అనేది, దృష్టి అంటేనే ఏంటమ్మా? చూపు. ఆ చూపు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చూస్తారు. అంటే మనం చూసే మన దృష్టిని బట్టే మంచి చెడు అనేది మనలోనే ఉంటాయి. మనం చూసే చూపు మంచిదైతే అది అందరికీ మంచి జరుగుతుంది. మనం చూసే చూపులో మనము వక్రంగా చూస్తే అన్నీ వక్రంగానే కనిపిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ చూపు అనేది పవిత్రంగా పెట్టుకోండి. మంచిగా చూడడము అనేది నలుగురిలో తప్పు ఎంచబాకండి, తప్పుగా చూడబాకండి. ఈ చూపు అనేది మహా చెడ్డది అని అంటారు పెద్దవాడు కూడా. కాబట్టి ఇందులో రకరకాలు ఉన్నాయమ్మా. అందులో చిన్న పిల్లలకు దృష్టి తొందరగా తగ్గిపోతుంది. అందులో మా కులంలో మా అయ్యంగారులో ఒక సామెత చెప్తారు, తాయి కన్ను పేయి కన్ను అంటారు. ఇది ఇంకా తెలుగులో నేను ట్రాన్స్లేషన్ చెయ్యను. తాయి కన్ను పేయి కన్ను అంటూ ఎక్కువగా కూడా పిల్లల్ని చూడొద్దు. నిద్దట్లో కొంతమంది ముద్దు పెట్టుకుంటారు, అది తప్పు. చిన్నపిల్లల్ని నిద్దట్లో ముద్దు పెట్టుకోకూడదు, ఊరికే చూస్తుండకూడదు పిల్లల్ని అని అంటారు పెద్దవాళ్ళు. అది మా వాళ్ళు పెద్దవాళ్ళు మాకు చెప్పినవే మీకు నేను చెప్తున్నాను. ఇంకా రెండవది నరదృష్టి, ఇంటికి దృష్టి, అది నరదృష్టి. ఇంకొకటి పెళ్ళిళ్ళల్లో తీసుకుందాము. పెళ్ళిళ్ళలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సింగారిస్తారు, తీసుకొచ్చి కూర్చోబెడతారు. గంటల కొద్దీ పీటల మీద ఉంటారు. అందరి కళ్ళు ఎవరి మీద ఉంటాయి? ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీదనే ఉంటాయి. అయితే ఈ జాతికి సంబంధించినట్టు, ఎవరి ఆచార వ్యవహారాలకు సంబంధించినట్టు దృష్టి చేయడం అనేది జరుగుతుంది. అమ్మవారికి ఇచ్చే దృష్టి వేరే ఉంటుంది, అది దిష్టి తీసే ఎర్రనీళ్ళు వేరే ఉంటాయి. కాబట్టి పెళ్ళిళ్ళలో తీసే దిష్టిది వేరే ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క దిష్టికి ఒక్కొక్క రకమైన కారణం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ముందుగా చిన్న పిల్లలది చెప్పుకుందాం. పుట్టిన పిల్లలు, నెలల పిల్లలు ఉంటారు. ఆ నెలల పిల్లలకి ఎక్కడ పడితే అక్కడ, ఏ టైం పడితే ఆ టైము, ఎక్కడికి పడితే అక్కడికి మనం తీసుకొని పోకూడదు అంటారు. పెద్దవాళ్ళు ఎందుకు ఉండేది? ఒక మంచి చెప్తారు, అది విన్నారా? వాళ్ళ మంచికే చెప్తారు అనుకుంటారు. వినలేదా? ఆ కర్మ అనుభవించేది ఎవరు? ఆ తల్లిదండ్రులే. కాబట్టి పిల్లల విషయంలో మాత్రము పెద్దవాళ్ళ మాట వినండి. చిన్నపిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ తీసుకోపోకూడదు. ఎవరింటికి ఎవరిల్లు ఎట్లా ఉంటుందో, ఎవరి కళ్ళు ఎట్లా ఉంటుందో, అది నేనైనా ఎవరైనా సరే ఇది జనరల్గా చెప్పుకునే ముచ్చట. కాబట్టి పిల్లల్ని ఎక్కువగా తిప్పకూడదు. ఎక్కడంటే ఇప్పుడు పక్షులు పారాడే టైం అంటారు. అయితే మనం మహిళ అయినప్పుడు, బహిష్ట అయినప్పుడు ఆ బట్టలు యాక్చువల్గా మా టైంలో అయితే మగవాళ్ళకు కూడా కనిపించకుండా బట్టలు ఎండేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏం లేదు, తీస్తారు, ఎక్కడంటే అక్కడ పడేస్తారు. బట్టలు సరిగ్గా ఉతకకుండానే ఎక్కడెక్కడ పడేస్తారు. ఉతికినా కూడా దండాల మీద వేస్తుంటారు. అయితే సూర్యుడు అస్తమించిన తర్వాత పక్షులు పారాడే టైం ఉంటుంది అంటారు. అయితే ఆ పక్షులు పారాడే టైంలో ఆ ముట్టుబట్టల మీద పోయినప్పుడు, ఇంట్లో సంటి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి కాళ్ళు చేతులు అవయవాలు కూడా కొంత ఎఫెక్ట్ ఇచ్చే టైము ఆ టైం అన్నమాట. కాబట్టి మీరు పసిపిల్లలు ఉన్న చోట ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగానే ఉండాలమ్మా. ఎవరన్నా ఏదన్నా చెప్తే మంచి తెలుసుకొని ఆచరించండి. అన్నీ నాకు తెలుసు అన్న
అహంకారం వద్దు. ఏదైనా పెద్దవాళ్ళు మన మంచికే చెప్తారు. కాబట్టి ఇదొక ప్రకృతి సిద్ధంగా జరిగే దీనిలో కూడా పిల్లలకి దృష్టి తీయడం అనేది జరుగుతుంది. పిల్లలకి మనము దిష్టి దేంతో తీస్తాము? రాళ్ళు ఉప్పు తీసుకోవాలి. ఈ రాళ్ళు ఉప్పు ఆ పిల్లని కూర్చోబెట్టి కుడి చేతి నుంచి ఎడమ చేతికి 3 సార్లు తిప్పుతారు. రాళ్ళు ఉప్పు ముట్టిలో పెట్టుకొని మన చేతిలో పెట్టుకొని ఇలా 3 సార్లు తిప్పుతారు, ఇలా 3 సార్లు తిప్పుతారు, మళ్ళీ ఇలా అంటారు, ఇలా అంటారు. మళ్ళీ పాదాల దాని నుంచి అది తీసుకెళ్ళి ఎవరు తొక్కని జాగాలో చెయ్యి కడిగేసుకొని ఆ తడి చేత్తోనే ఆ పిల్లలు కళ్ళు తుడవడం అనేది జరుగుతుంది. ఇక ఈ విధంగా పిల్లలకి దిష్టి తగిలినప్పుడు ఈ విధంగా చెయ్యాలమ్మా. పసిపిల్లలు ఉన్న చోట చాలా జాగ్రత్తగా ఉండండి. పక్షి దోషం అనేది తగులుతుంది. ఇది వాస్తవము, పెద్దవాళ్ళు చెప్పింది వాస్తవము. పక్షి దోషం తగులుతుంది, అది చాలా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇక రెండవది పెళ్ళి ఇంట్లో తీసుకుందాం. ఆ పెళ్ళి ఇంట్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు గంటల తరబడి పీటల మీద కూర్చుంటారు. ముందు రోజు ఇప్పుడు ముందు కాలంలో 5 రోజులు పెళ్ళి ఉండేది. ఇప్పుడు అన్ని రోజులు చేయటం లేదు. మొదటి రోజు పెళ్లి కూతురు చేసి రెండో రోజు పెళ్లి చేసేస్తున్నారు. ఈ విధంగా పెళ్లి పీటల మీద కూర్చున్న వాళ్ళకి వందలాది జనం వస్తారు. అందరూ చూస్తారు ఆశగా, పెళ్లి కూతురు ఎంత చక్కగా ఉంది, ఆహా బాగుంది, కట్టుకున్న బట్టలు బాగుంది, నగలు కూడా మంచిగా చేయించారు, పెట్టిపోతలు బాగా పెట్టారు. ఇలాంటివన్నీ కూడా పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి దిష్టి తగలడం అనేది జరుగుతుంది. అయితే కొంతమంది అయ్యంగారులో ఏం చేస్తారు, అన్నంలో పసుపు కుంకుమ విడివిడిగా ఉండలు చేసి పెట్టుకుంటారు. అది ఒక రకమైన దిష్టి. అయితే ఇంకొక ఇళ్ళల్లో ఏదో వాళ్ళ ఆచార ప్రకారం వాళ్ళు దిష్టి తీసుకుంటారు. ఇక్కడ ఇంకా పసిపిల్లలకు కూడా చీపురు పుల్లలు ఉంటాయి. ఆ చీపురు పిల్లలతో కూడా దిష్టి తీసి గోడ మూల ఉంటుంది, ఆ మూలకు పెట్టి మన రైట్ కాలుతో 3 సార్లు ఇలా ఇలా అనాలన్నమాట. 3 సార్లు కాళ్ళతో ఇలా 3 సార్లు అనడము. ఆ పుల్లలన్నీ మారిపోయిన తర్వాత ఆ మసిని నుదిట పెట్టడం పిల్లలకి జరుగుతూ ఉంటుంది. ఇవాళ రేపు దిష్టి చుక్క అని దిష్టి పెడుతూ ఉంటారు, అది కూడా జరుగుతుంటుంది. అదే మాదిరిగా దిష్టి తగలకూడదనే పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి దిష్టి చుక్కలు పెట్టడం అనేది జరుగుతుంది. అయినా కూడా ఈ రకంగా రంగు అన్నాలతో కుంకుమ పసుపు కలిపిన అన్నాలతో వాళ్ళకి దిష్టి తీయడము, మధ్యలోంచి విసిరేయడము అలా జరుగుతుంది వాళ్ళ ఆచార ప్రకారము. కొంతమంది ఏదో బట్ట పెట్టి దిష్టి తీసి బట్ట మీద వేస్తారు, కొన్ని ఆచారాలు నేను చూసినాను కాబట్టి చెప్తున్నాను. అట్లానే ఎవరి ఆచారానికి తగ్గినట్టుగా వాళ్ళు పెళ్లి కూతుర్లకి దిష్టి తీయడం అనేది జరుగుతుంది. ఇకపోతే కొత్త ఇళ్ళు గృహప్రవేశం కడతారు. సాధారణంగా గృహప్రవేశం చేసేటప్పుడు కొంతమంది బలి ఇస్తారు, మేక జంతు బలి ఇస్తారు. కానీ అది వాళ్ళ ఆచార ప్రకారమే అయినా, ఏ అమ్మవారు కానీ ఏ దేవతలైనా కానీ బతికున్న దాన్ని చంపి బలిలాగా చెయ్యకండి అని ఏ దేవత చెయ్యండి అని చెప్తుందా? అన్నీ ఆవిడ సృష్టే. కోడి అయినా మేక అయినా గొర్రె అయినా ఏదైనా కూడా ఆమె సృష్టే. ఆమె ఎప్పుడు బలి ఇమ్మని చెప్పి అడగదు. కానీ వీళ్ళు మనుషులు, వాళ్ళు పెట్టుకున్న సంప్రదాయాలు వాళ్ళు పాటిస్తున్నారు. కానీ బలి అనేది మనము మామూలుగా గృహప్రవేశం చేయడానికి బలి అనేది దానికి తార్కాణంగా మన ఇళ్లలో చేసుకున్నా కూడా 2 ఉన్నాయి. ముఖ్యమైనది గుమ్మడికాయ. ఆ గుమ్మడికాయకి నెగిటివ్ పవరు ఆకర్షించే శక్తి ఉంటుందంట. అందుకనే
దానిలో యాంటీ ఆక్సైడ్ అనే పదార్థం ఉంటుంది, జింక్ ఉంటుంది, రకరకాలైనటువంటి అన్నీ ఉంటాయన్నమాట దానిలో. కాబట్టే నెలకొక్కసారైనా గుమ్మడికాయ కూర, గుమ్మడి పులుసు, గుమ్మడి అదేంటి మన మజ్జిగ పులుసు చేసుకొని తినమని పెద్దవాళ్ళు చెప్తారు. మన శరీరానికి సైంటిఫిక్గా కూడా ఆ గుమ్మడికాయ అంత విశిష్టమైనదిగా చెప్పుకుంటారు. అయితే ఈ 2 గుమ్మడికాయల్లో 2 రకాల గుమ్మడికాయలు ఉన్నాయమ్మా. ఒకటి కళ్యాణ పూషిణకాయ అని తమిళ్లో చెప్తారు, అది ఎర్రగా ఉంటుంది. అది మంచి పూషిణకాయ అని తెలుగులో చెప్తారు. కాబట్టి ఈ కళ్యాణ పూషిణకాయ అనేది గృహప్రవేశం చేసేటప్పుడు, గడప దాటేటప్పుడు పూజారులు వచ్చి దానికి ఇంత పూజ చేసి, గుమ్మడికాయలు ముచ్చు ఉండాలన్నమాట, పైన కాడ ఉండాలి. కాడ లేని గుమ్మడికాయలు తీసుకోవద్దు. 2 గుమ్మడికాయలు 2 గడపల దగ్గర పెట్టి, లేదా ఒక్క గుమ్మడికాయే పెట్టి దాని మీద తమలపాకు, కర్పూరం పెట్టి దీపం వెలిగించి ఇంటికి దిష్టి తీసి దాన్ని కొట్టి 2 పక్కల పెట్టడం జరుగుతుంది. పెట్టి దానిలో పసుపు కుంకుమ వేయడం, దాన్ని బలి అని అంటారు మా బ్రాహ్మణుల సంప్రదాయంలో. అట్లా పెడతారు కొందరు. అందరి దీనిలో కూడా అన్ని జాతుల వాళ్ళు కూడా గుమ్మడికాయలు కొట్టడం అనేది జరుగుతుంది గృహప్రవేశంలో. ఈ విధంగా గడపకి దిష్టి తీసి అప్పుడు దేవుడి ఫోటోలు పట్టుకొని దంపతుల్ని లోపలికి పొమ్మంటారు. ముందు వాళ్ళు పోకముందు గోవుని పంపిస్తారు ఇంట్లోకి. ఎందుకని ఆవు పేడ వేసిన, ఆవు మూత్రమైన ఆ ఇంటిని శుద్ధి చేస్తుందంట. కాబట్టి వేస్తే మంచిదని చాలామంది చెప్తారు. దిష్టి కూడా తగలదు అని గోమాత గురించి కూడా చెప్పుకుంటారు. ఈ విధంగా అయిపోయిన తర్వాత మామూలుగా ఇళ్లలోకి గృహప్రవేశం చేయడం జరుగుతుంది. ఇంకపోతే నరదృష్టికి తెలుపు గుమ్మడికాయ చాలా మంచిది అని చెప్తారు. ఈ గుమ్మడికాయ అనేది ఒక అమావాస్య రోజు, మంచి అమావాస్యలు 4 ఉన్నాయి. మీకు ఇందాకనే వీడియోలో చెప్పాను. ఆ 4 అమావాస్యల్లో ప్రతి నెల వచ్చే అమావాస్య కూడా శ్రేష్టమే. మనకు ఇంటికి ఏదన్నా దృష్టి తగిలింది అనుకున్నాము, అప్పుడు పూజారుల గుడికి తీసుకెళ్ళి ఆ గుమ్మడికాయ ఇచ్చి పూజ చేస్తారు. వాళ్ళు దానిలో కూడా ఏమేమో వేస్తారు లోపల. లేకుండా ఆ ముచ్చుక తీయకుండా అలానే కుంకుమ పసుపు దానికి పూజ చేసి ఒక తెల్లటి వస్త్రం పసుపులో తడిపి దానిలో మూట కట్టి తీసుకెళ్ళి మీ ఇంటి ముందు కట్టుకోండమ్మా అని చెప్తారు. అది విశిష్టమైన గుమ్మడికాయకి నెగిటివ్ అట్రాక్షన్ లాగేసుకుంటుందంట. అందుకే గుమ్మడికాయని ఇంటి ముందే కట్టాలి అనే ప్రతి ఒక్కళ్ళు కూడా అదే చెప్తారు. అది కూడా ఇంకొకటి చెప్తారు, ఏ టైంలో కట్టాలి. సూర్యుడు రాకముందు 6:30 లోపల, 6:45 కొన్ని ప్రాంతాల్లో వస్తారు, 6:30లో కొంత ప్రాంతాల్లో వస్తారు సూర్యుడు. ఆ దేశాన్ని బట్టి, యాంగిల్స్ బట్టి ఉదయం అనేది, సూర్యాస్తమయం, సూర్యోదయం అనేది ఆ దేశాల దీన్ని బట్టి, యాంగిల్స్ని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి మనకు ఎప్పుడు సూర్యుడు వస్తాడు అని చూసుకోవాలి. సో 6:30 చెప్తారు. కాబట్టి 6 గంటల వరకే మీరు ఈ గుమ్మడికాయని పూజారులతో పూజించి తెచ్చి కట్టుకోవాలి. లేదా సూర్య అస్తమం అయిన తర్వాత చీకటిలో ఏంటి, నలుగురు చూడరు. అటువంటి సమయంలో మనము ఆ చీకటి వచ్చినప్పుడు ఎంతోమంది పండితులు చెప్పారండి, ఇది మీరు నెట్లో కూడా చూసుకోవచ్చు. అయితే చీకటి పడిన తర్వాత ఇది కట్టాలి అంటారు. ఆ విధంగా కట్టుకుంటే కొంచెము దృష్టి అనేది
తగ్గుతుంది. ఇప్పుడు పెద్ద బంగ్లాలు కట్టుకుంటారు, బాగా ఉన్నవాళ్ళు ఎంతో విల్లాలు కట్టుకుంటారు. మనం ఇంట్లోకి పోగానే ఏం చెప్తాము, ఆహా అబ్బా ఎంత బాగా కట్టుకున్నారు వీళ్ళు బాగా అని ఒక మాట అంటాము. ఆ మాట కూడా కంటి దృష్టితో సమానమే. కాబట్టి మనం ఎక్కడ పోయినా ఒకళ్ళు ఏ స్థాయిలో ఉన్నా ఎటువంటి ఇల్లు కట్టుకున్నా మనము ఆ విధంగా అనకుండా ఉంటేనే మంచిది. ఎవరి శక్త్యానుసారం వాళ్ళు కట్టుకుంటారు. అది దిష్టి రూపేణా కూడా ఆ ఇంటికి తగులుతుంది. ఆ ఇంట్లో చిన్నపిల్లలు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు. కాబట్టి ఈ దృష్టి అనేది చాలా చెడు. కాబట్టి మనం చూసే కనులు కూడా పవిత్రంగా పెట్టుకోండి. ఇది సాధారణంగా ఎవరు కావాలని కీడు చేయాలని చూడరు, కానీ ఆ దృష్టికి అంత పవర్ ఉంది. మనము మంచి ఉద్దేశంతోనే చూసినా ఎదుటి వాళ్ళకి అది దృష్టి కలగొచ్చు ఆ ఇంట్లో వాళ్ళకి. కాబట్టి దయచేసి ఎవరైనా మంచి మనసుతో ఒక చోటికి వెళ్ళండి, మంచి మనసుతో ఫంక్షన్లో పాల్గొనండి, ఆ చూపు పవిత్రంగా పెట్టుకోండి అని అంటారు. మనమేం కావాలని చెయ్యమమ్మా, అయ్యో వీళ్ళకి దృష్టి జగడాలి అని మనం ఎవరన్నా చేస్తామా? చెయ్యమ్మా. కాకుంటే అందుకే ఆ దృష్టి మొదటి కాలంలో ఏముండేది, ఈ నిమ్మకాయల దృష్టి కూడా చేస్తారు. ఇంకొకటి, ఈ అమావాస్య రోజు ముఖ్యంగా 4 రోజులు కలిసే చోట ఎంతోమంది చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ దిష్టి తీసి అక్కడ పడేస్తుంటారు. కాబట్టి 4 రోజుల్లో తెల్లారుజామున మధ్యరాత్రిలోనే తెల్లారుజామున వచ్చి వేసేసిపోతారు ఎవరు చూడకుండా. ఇది కొంతమందికి తెలియదు. పాపం కాలేజీకి పోయేవాళ్ళు, స్కూళ్ళకి పోయేవాళ్ళు వెళ్తూ ఉంటారు. అది ఎవరు దాన్ని దాటుతారో వాళ్ళకి ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుందనే మన పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. నేను కూడా కొంత తెలుసుకొని చెప్పాను. మా పెద్దవాళ్ళు కూడా చెప్పేవాళ్ళు, నిమ్మకాయతో దిష్టి తీసి పడేసేవాళ్ళు. ఉప్పుతో, ముఖ్యంగా దీనికి ఉప్పు, ఆవాలు. అందుకే అమావాస్య రోజు 4 వస్తువులు తేవాలంటారు. ఏంటి? ఉప్పు, రాళ్ళుప్పు, కల్లుప్పు. ఆ రాళ్ళుప్పు ఒకటి, ఆవాలు ఒకటి. ఆవాలు కూడా దిష్టి తీస్తుందంట. లవంగాలు కూడా దిష్టి తీస్తుందంట. ఈ విధంగా గుమ్మడికాయ. ఈ 4 దిష్టికి సంబంధించిన వస్తువులు అమావాస్య రోజు మీ ఇంట్లో ఉన్నా సరే కొత్తగా ఒక 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి చిన్న ప్యాకెట్లు లవంగం కొత్తగా తెప్పించుకోండి. నేను చెప్పాను కదా, అమావాస్య రోజు దీపం తులసమ్మ దగ్గర పెట్టినా, ఎక్కడ పెట్టినా, దేవుడి దగ్గర పెట్టినా దీపంలో 3 లవంగాలు వేసి పెట్టమని మన పెద్దలు, పండితులు, పురాణాలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి జుట్టు విరబోసుకొని 4 రోజుల కూడలిలో పోతే మాత్రం ఖచ్చితంగా చెడు ఎఫెక్ట్నే వాళ్ళు పొందాల్సి వస్తుంది. ఈ కాలంలో ఎవరి మాట వినటం లేదు. కానీ ఇది కలియుగం అమ్మ, ఖచ్చితంగా విని తీరాలి. మనకన్నీ తెలుసు అనుకుంటే అది ఎట్లా కుదురుతుంది? పెద్దవాళ్ళు ఎన్నో చెప్తారు. మన పెద్దవాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్తారు, వాళ్ళ పెద్దవాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు. వంశాచారంగా ఏమేమి పద్ధతులు వస్తున్నాయో అవి చేసి తీరాలి. ఈ పిల్లలకు చెప్పండి, మీ పిల్లలకు చెప్పండి, కూర్చోబెట్టి ఇలా చేయకూడదమ్మా, ఇలా చేయాలి అని చెప్పండి. ఇది మంచి విషయాలే కదా. మంచితనంగా చెప్తే ఎవరైనా వింటారు. మనము రూఢుగా చెప్తే వాళ్ళు పాటించరు. కాబట్టి పిల్లలకు కూడా జుట్టు అమావాస్య రోజైనా, శుక్రవారమైనా, మంగళవారమైనా, ఆదివారమైనా, ముఖ్యంగా ఆదివారము దిష్టి తీసే రోజు అని కూడా అంటారు. కాబట్టి మనము జాగ్రత్త వహిస్తూ ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా
మనము ఇంట్లో దిష్టి తీసుకున్నా అది ఎదుటి వాళ్ళకి పోవాలి అని చేయకూడదు. కాబట్టి ఈ ఆకర్షణ అనేది ఏంటి, మన ఇంట్లోకి ఎవరన్నా మన చుట్టాలు వస్తారు, చుట్టాలు వస్తే ముఖ్యంగా ఇంటి ముందు గుమ్మడికాయ చూస్తారు, సడన్గా చూసేస్తారు గుమ్మడికాయ. అక్కడనే అది నెగిటివ్ అట్రాక్షన్ని పీల్చుకుంటున్నాయి. గుమ్మడికాయకి అంత పవర్ ఉందన్నమాట, తెల్ల గుమ్మడికాయకి. కాబట్టి దిష్టి తీసేదిలో ప్రధాన పాత్రగా తెల్ల గుమ్మడికాయని ప్రతి ఒక్కరు ఉపయోగిస్తారు. కాబట్టి అమావాస్య రోజు ఎవరన్నా చేసుకోవచ్చు, ఎవరింటికన్నా పెట్టుకోవచ్చు. అయితే ఈ గుమ్మడికాయ తొందరగా కొంతమంది ఇంట్లో మరుస రోజే కుళ్ళిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా ఆ ఇంట్లో నెగిటివ్ పవర్ ఉందనే మనం అనుకోవాలి. పెద్దవాళ్ళు చెప్తుంటారు, పండితులు చెప్తుంటారు. ఇవాళ రేపు నెట్టులేని వాళ్ళు ఎవరు లేరు. చూడొచ్చు, చూసి మంచి నేర్చుకోండి. ఆ సెల్ ఫోన్లు కూడా ఎక్కువగా చెడు చూపిస్తున్నారు. కాబట్టి అవన్నీ వదిలేసి మనం మంచి గ్రహించడానికి ఉపయోగించుకోండి. పెద్దవాళ్ళ మాట వినండి. వాళ్ళ పెద్దల మాట సద్దిమూట అనేది ఒక ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళు వాళ్ళ పిల్లలకి జాగ్రత్తలు చెప్పండి. వాళ్ళకి కూడా పెద్ద అయిన తర్వాత మన ఆచార సంప్రదాయాలన్నీ నేర్పించడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు పొద్దున్నే లేచి స్నానం చేసి దేవుడి గదిలోకి వెళ్ళి ఒక నమస్కారం పెట్టడం అనేది నేర్పించండి. తర్వాత ఇంకా ఏదన్నా కానీ పిల్లలకు మంచి శ్లోకాలు నేర్పించండి. వారానికి ఒకసారి శుక్రవారము అమ్మవారి గుడికి తీసుకెళ్ళండి, ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్ళండి. ఈ విధంగా ఇంకొకటి చెప్తారు, ఈ దిష్టిలో కూడా దిష్టి పోగొట్టడానికి అతి శక్తివంతమైన దేవుడు ఎవరు అంటే ఆంజనేయ స్వామి. అందుకే పిల్లలు దర్శుకుంటారు, భయపడతారు. కాబట్టి ఉరికి పడుతుంటారు రాత్రిపూట. ఇలాంటి వాళ్ళకి పంచముఖ హనుమారు బిళ్ళ ఎవరైనా ఎక్కడైనా దొరుకుతుంది, వెండి షాప్లో దొరుకుతుంది మీకు. ఈ విధంగా పంచముఖ హనుమారు బిళ్ళ అది పసిపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ రోడ్లలో పోయేటప్పుడు ఏదో తొక్కుతుంటారు, ఎఫెక్ట్ అవుతుంది పిల్లలకి. కాబట్టి ఇలాంటి పంచముఖ హనుమారు బిళ్ళ నల్ల తాడుతో వేయడము అలవాటు చేయండి పిల్లలకి. అది వేసిన తర్వాత తీయకండి. పడుకున్నప్పుడు కానీ మేలుకున్నప్పుడు కానీ ఆయన యొక్క రక్ష మనకుంటుంది. ఏ విధంగా గుమ్మడికాయ ఇంటికి రక్ష అని చెప్తారో అదే మాదిరిగా మీరు ఇంటికి గుమ్మడికాయ ఎంత రక్షణో అదే మాదిరిగా ఆంజనేయ స్వామి కూడా మన ఇంటిని కాపాడే దైవం అనే చెప్పుకోవాలి. దిష్టి పరిహారంగా ఆయనకు ఎన్నో సేవలు చేసుకుంటారు. గుళ్ళల్లోకి పోయి వాళ్ళు చెప్తారు కూడా, ఈ విధంగా చేయండి అమ్మా అని పూజలు చెప్పడం జరుగుతుంది. గ్రహ దోషాలు పోగొట్టుకోండి, మంచిగా ఉండండి, మంచి నడవడిక అనేది అలవర్చుకోండి. ఈ జనరేషన్కి ముఖ్యంగా పెద్దవాళ్లే ఆయుపట్టు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకి మనము ఆచరించేది వాళ్ళు కూడా ఆచరించేది అనుసరించేటట్లు చేసుకోండి. మనం మన తరాల నుంచి మనకొచ్చింది ఎట్లన్నా మన తరం నుంచి ఆ పిల్లలకు కూడా రావాలి అని తెలియజేసుకుంటూ నమస్కారం అప్ప.